Hello everyone. So friends, మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఎంహెచ్ఎస్ఆర్బి మరో కొత్త జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. సో ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మొత్తంగా 607 పోస్టులు అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక జాబ్స్కి ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 10 జూలై 2025. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 17 జూలై 2025 సాయంత్రం 5 గంటల వరకు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఆన్లైన్ చేశాక ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఎడిట్ ఆప్షన్ లింక్ అనేది 18 జూలై 2025 నుంచి 19 జూలై 2025 సాయంత్రం 5 గంటల వరకు ఇస్తారు ఫ్రెండ్స్. ఆ లింక్ క్లిక్ చేశాక మిస్టేక్స్ ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఆన్లైన్ ద్వారా అప్లై చేశాక అప్లికేషన్స్ మాత్రమే యాక్సెప్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ వేకెన్సీస్ అండ్ స్కేల్ ఆఫ్ పే ఆర్ గివెన్ బిలో. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేమ్ ఆఫ్ ది పోస్ట్ అంటే మీ యొక్క సబ్జెక్ట్ ఆధారంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ అనాటమీ. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి మల్టీజోన్ 1 అండ్ మల్టీజోన్ 2 ప్రకారం ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ మల్టీజోన్ 1 వచ్చేసి 14 పోస్టులు, మల్టీజోన్ 2 వచ్చేసి 8 పోస్టులు. సో ఇక్కడ మొత్తంగా 22 పోస్టులు ఫ్రెండ్స్. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ మల్టీజోన్ 1 అండ్ 2 మొత్తం కలిపి 29 వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ 15 టోటల్. ఫోర్త్ వన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కమ్యూనిటీ మెడిసిన్ ఎస్పిఎం 25 పోస్టులు. అసిస్టెంట్ ప్రొఫెసర్ 15 మైక్రోబయాలజీ 15 పోస్టులు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫార్మకాలజీ 28 పోస్టులు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ 21 పోస్టులు. అసిస్టెంట్ ప్రొఫెసర్ బయోకెమిస్ట్రీ 18, ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ 9, జనరల్ మెడిసిన్ 47, జనరల్ సర్జరీ 43, పేడియాట్రిక్స్ 28, అనస్థీషియా 44, రేడియో డయాగ్నోసిస్ 21 పోస్టులు. సైకియాట్రీ 8, రెస్పిరేటరీ మెడిసిన్ టీబీ అండ్ సిడి పల్మనరీ మెడిసిన్ 5 పోస్టులు. డెర్మటాలజీ, వెనరాలజీ అండ్ లెప్రసీ డివిఎల్, డెర్మటాలజీ ఎస్టిడి 5 పోస్టులు. ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్ 3 పోస్టులు. ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీ 90 పోస్టులు. ఆప్థమాలజీ 4 పోస్టులు. ఆర్థోపెడిక్స్ 12 పోస్టులు. ఆటో అండ్ నెక్ ఈఎన్టీ 5 పోస్టులు. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ 21 పోస్టులు. ఎమర్జెన్సీ మెడిసిన్ 15 పోస్టులు. కార్డియాలజీ 9, థొరాసిక్ సర్జరీ, కార్డియక్ సర్జరీ, సిటీ సర్జరీ 14 పోస్టులు. ఎండోక్రైనియాలజీ 7 పోస్టులు. మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ 9 పోస్టులు. న్యూరాలజీ 3 పోస్టులు. న్యూరో సర్జరీ 7 పోస్టులు. ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ 10 పోస్టులు. పేడియాట్రిక్ సర్జరీ 5 పోస్టులు. యూరాలజీ 6 పోస్టులు. నెఫ్రాలజీ 4 పోస్టులు. సో ఇక్కడ మొత్తంగా మల్టీజోన్ 1 వచ్చేసి 379 పోస్టులు. మల్టీజోన్ 2 వచ్చేసి 228 పోస్టులు. సో ఇక్కడ మొత్తంగా 607 పోస్టులు అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఈ యొక్క జాబ్స్కి శాలరీ మినిమం వచ్చేసి 68,900 ఫ్రెండ్స్. శాలరీ మ్యాక్సిమం వచ్చేసి 2,05,000 ఫ్రెండ్స్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేవి పెరగచ్చు లేదా తగ్గచ్చు రిక్వైర్మెంట్ ప్రకారం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ సెలెక్షన్ అనేది టోటల్ 100 పాయింట్స్ ఫ్రెండ్స్. అందులో 80 పాయింట్స్ అనేవి మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఆధారంగా పీజీ డిగ్రీలో వచ్చిన మార్క్స్ ఆధారంగా ఉంటాయి ఫ్రెండ్స్. మిగతావి 20 పాయింట్స్ అనేవి స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్, ఇన్స్టిట్యూషన్స్, ప్రోగ్రామ్స్లో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ బేసిస్ పద్ధతిలో పనిచేసిన అనుభవం ఆధారంగా 20 పాయింట్స్ యాడ్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఇక్కడ 80 పాయింట్స్ అనేవి గ్రేడ్స్ పర్సంటేజ్ ప్రకారం ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ సీరియల్ నెంబర్ 1 గ్రేడ్ వచ్చేసి ఏ గ్రేడ్. సో ఇక్కడ ఆర్ ఎక్సలెంట్ అనేది ఇక్కడ పర్సంటేజ్ వచ్చేసి 60% ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ బి గ్రేడ్ గుడ్, ఇక్కడ వచ్చేసి 55% ఫ్రెండ్స్. సో ఇక్కడ థర్డ్ వన్ లోయెస్ట్ పాస్ గ్రేడ్ ఆఫ్ ఎనీ కైండ్ 50% ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఏదైనా ట్రైబల్ ఏరియాస్లో 6 నెలల పని చేస్తే కనుక 2.5 పాయింట్స్ యాడ్ చేస్తారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ 2 పాయింట్స్ అనేవి 6 నెలలు ట్రైబల్ ఏరియాస్లో
పని చేయని వాళ్ళకి యాడ్ చేస్తారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఈ యొక్క జాబ్స్ యొక్క మెరిట్ లిస్ట్ అనేది అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయాక ఎంహెచ్ఎస్ఆర్బి వెబ్సైట్లో చూడొచ్చు ఫ్రెండ్స్. ఫిఫ్త్ పాయింట్, ఈ యొక్క జాబ్స్కి అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి 10th క్లాస్ సర్టిఫికెట్, కన్సల్టేటెడ్ మార్క్స్ మెమో, కన్సర్న్డ్ పీజీ డిగ్రీ అండ్ సూపర్ స్పెషాలిటీ డిగ్రీ, పీజీ డిగ్రీ బై సూపర్ స్పెషాలిటీ డిగ్రీ సర్టిఫికేట్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆఫ్ పీజీ బై సూపర్ స్పెషాలిటీ డిగ్రీ సర్టిఫికేట్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సర్వీస్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక స్టడీ సర్టిఫికేట్ 1st to 7th క్లాస్ మీ యొక్క లోకల్ స్టేటస్ గురించి, క్యాస్ట్ సర్టిఫికేట్, సదరం సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్, ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ సర్టిఫికేట్స్ ఏజ్ రిలాక్సేషన్ కోసం ఉంటే కనుక అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, నెక్స్ట్ సిగ్నేచర్ జేపీఈజీ పిఎన్జీ ఫార్మాట్లో ఉండాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఈ యొక్క జాబ్స్కి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం వచ్చేసి 18 సంవత్సరాలు, ఏజ్ లిమిట్ మ్యాక్సిమం వచ్చేసి 46 సంవత్సరాలు ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీ. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ, ఆన్లైన్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 500 రూపాయలు ఫ్రెండ్స్. దానితో పాటు 200 రూపాయలు ప్రాసెసింగ్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్ అండ్ అన్ఎంప్లాయిడ్ అభ్యర్థులు 18 ఇయర్స్ నుంచి 46 ఇయర్స్ లోపు ఉన్న తెలంగాణ స్టేట్ అభ్యర్థులు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీ పే చేయాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. తెలంగాణ స్టేట్ కాని వాళ్ళు మాత్రం ప్రాసెసింగ్ ఫీ పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ చేసే వాళ్ళు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ మాత్రమే అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. అదే ఫైనల్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ డిస్టిక్ అండ్ మల్టీజోన్ 1 and 2 చూడండి ఫ్రెండ్స్. ఈ డిస్ట్రిక్ట్లో ఉన్న అప్లికెంట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అర్హులు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ పోస్ట్ సబ్జెక్ట్ పరంగా మల్టీజోన్ 1 అండ్ మల్టీజోన్ 2 క్యాస్ట్ అండ్ టోటల్ వేకెన్సీస్ చూడండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్, పోస్ట్ నేమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎనాటమీ. సో ఇక్కడ సబ్జెక్ట్స్ తర్వాత మెడికల్ టీచర్ 1 అండ్ నాన్ మెడికల్ టీచర్స్ అని ఉంది ఫ్రెండ్స్. సో అందులో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ చూడండి ఫ్రెండ్స్. వారి సబ్జెక్ట్స్ ప్రకారం ఒకసారి అయితే చూసుకోండి ఫ్రెండ్స్. సో ఎవరైతే ఈ యొక్క జాబ్స్కి ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఈ యొక్క జాబ్స్ యొక్క నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.